నమస్కారం. ఇది సంగతి స్వాగతం. చైనా ఆర్థిక గోడకు బీటలు వారుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద వినిమయ విపణిగా ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా ఒక్కసారిగా నెమ్మదిస్తోంది. 20 ఏళ్లుగా రాకెట్లా దూసుకెళ్తున్న వారి వృద్ధి గమనం సంతృప్తికర స్థాయికి చేరిందన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చైనా వృద్ధి రేటు 25 ఏళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు ఒక రకంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు వాయువేగంతో దూసుకెళ్తున్న చైనా జోరుకు బ్రేకులు పడటం ఆ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జారిపోతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఈలోపే ఆసియా మార్కెట్లు అల్లడిపోతున్నాయి. మున్ముందు చైనా జీడీపీ మరింత దిగజారుతుందన్న అంచనాలు జోరందుకుంటున్న వేళ ఈ పరిణామాలతో అంతర్జాతీయ సమాజానికి వచ్చే నష్టం ఏమిటి? భారత్పై వాటి ప్రభావం ఎంత? ఇవి ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు. పశ్చిమ దేశాలే ప్రపంచాన్ని శాసిస్తున్న వేళ తూర్పు సింధూరంలా పైకి ఎదిగిన దేశం చైనా. ఆర్థిక నిపుణులే ఆశ్చర్యంగా చాలా ఏళ్లు రెండంకెల వృద్ధి రేటుతో దూసుకుపోయిన ఆర్థిక వ్యవస్థ. ఆ జోరులోనే ఆసియా మణిపూస జపాన్ను కూడా వెనక్కు నెట్టి ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది డ్రాగన్. అన్ని రంగాల్లో మొదటి స్థానం కోసం అమెరికాతో ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేరింది. కొంతకాలంగా ఉన్న అంచనాలు చూస్తే ఆర్థికంగా అగ్రరాజ్యాన్ని దాటిపోయిన ఆశ్చర్యం లేదనేలా పరుగులు పెడుతోంది చైనా. డాలర్ స్థానంలో ప్రామాణిక ద్రవ్యం స్థానానికి పోటీలో ముందు వరుసలో నిలుస్తోంది యువాన్. వినియోగం పరంగా అయితే వారి దూకుడికి ఎదురే లేదు. బంగారం నుంచి చమురు నిల్వల వరకు వాడకంలో డ్రాగన్లదే మొదటి స్థానం. ఆ దన్నుతోనే దక్షిణాసియా దేశాల నుంచి ప్రపంచం మొత్తంలో ఓ స్థాయిలో తన పలుకుబడిని కొనసాగిస్తోంది. మూడు దశాబ్దాలుగా ఎదురే లేనట్లుగా దూసుకుపోతున్న చైనా ఆర్థిక గమనం ఇప్పుడు మందగమనంగా మారింది. ఆ దేశ వృద్ధి రేటు 25 ఏళ్ల తర్వాత తొలిసారిగా 7% దిగువకు జారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వృద్ధి రేటు 6.8కే పరిమితం కావచ్చని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకటించడం ప్రపంచ దేశాలని కవరానికి గురి చేస్తోంది. వారి మందగమనం విషయం కొత్త కాకపోయినా ఇప్పటి వరకు కనీసం 7% వృద్ధి రేటు అందుకుంటుందన్న అంచనాలున్నాయి. కానీ ఇప్పుడు వారి అధికారిక సంస్థే స్వయంగా 6.8% అని ప్రకటించడం చైనా మందగమనం తీవ్రతను కళ్ళకు కడుతోంది. చైనా గమనం నెమ్మదించడం ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఏమీ జరగలేదు. ఏడాది చైనా వృద్ధి రేటు అత్యంత తక్కువగా 7.3% వద్ద ఆగినప్పుడే ఇక అక్కడ సంతృప్తికర స్థాయి వచ్చేసిందన్న సందేహాలు వచ్చాయి. 2014లో అంచనాల కంటే కాస్త ఎక్కువగానే వృద్ధిని నమోదు చేసిన చైనా ఈ ఏడాది మాత్రం అంచనా అందుకోలేకపోయింది. 25 ఏళ్ల కనిష్ట స్థాయికి వచ్చేసింది. 1989 నుంచి ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టిన చైనా ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వృద్ధి రేట్లో తారాస్థాయికి దూసుకువెళ్ళింది. ఒక్కానొక సమయంలో 15% మించి వృద్ధి సాధించి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది.
పాతికేళ్లలో చైనా సరాసరి వృద్ధి రేటు 9.8%గా ఉందంటే ఆ ప్రయాణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్ లాంటి చిన్న చిన్న యూరోపియన్ దేశాలు రెండంకెల వృద్ధి సాధించడం పెద్ద విషయం కాదు. 100 కోట్లకు పైన జనాభాతో దాదాపు 10 దేశాలకు సరిసమానమైన భూభాగంతో ఆ స్థాయిలో వృద్ధిని సాధించడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి చైనా ఒక్కసారిగా పరుగును ఆపి నడకలోకి వచ్చేసిందనగానే సహజంగానే అన్ని దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న చైనా జీడీపీ విలువ 12 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనా వాటా దాదాపు 10%. చైనా ఆర్థిక వ్యవస్థ ఇచ్చేది ప్రధానంగా ఎగుమతులపైనే. వివిధ దేశాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవడం, తిరిగి దాన్ని వస్తువులుగా తయారు చేసి ప్రపంచ తయారీ కేంద్రంగా చైనా ఎదిగింది. చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి అత్యంత ఖరీదైన ఐఫోన్ వరకు అన్నీ తయారయ్యేది చైనాలోనే. అమెరికా, యూరోప్లలో ప్రముఖ సంస్థలన్నీ చైనాలో తయారీ కేంద్రాలు నెలకొల్పాయి. బ్రాండ్ ఎక్కడిదైనా తయారీ మాత్రం ఇదే. ప్రపంచం మొత్తం చైనాలో తయారైన వస్తువులాయంటే వాళ్ళు ఏ రీతిలో విస్తరించారో అర్థం చేసుకోవచ్చు. భారీగా ఆలోచించడం, ఎంత పెద్ద పనులనైనా సాధ్యం చేయడం, వేగంగా పూర్తి చేయడం, ఇవే ప్రమాణాలుగా చైనా ఈ స్థాయిలో దూసుకెళ్లిపోయింది. ప్రాచీన సంస్కృతి వారసత్వం కలిగిన ఈ దేశం మళ్లీ జూలు విదిల్చిందన్న భావన కలిగింది. ఎవ్వరూ ఊహించని రీతిలో దూసుకెళ్లిన ఆ దేశం ఇప్పుడెందుకు పరుగులు తీయలేకపోతోందనేది ఆందోళన కలిగించే అంశం. అయితే ఏ కారణాలతో అయితే చైనా దూకుడు సాధ్యమైందో ఇప్పుడు అవే అడ్డంకులుగా మారాయి. ఒక చైనా కాదు, ఇప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా రెసిషన్లోకి ఎంటర్ అవుతున్నాయి. వీటి అన్నిటితో పోలిస్తే ఇండియా గ్రోత్ చాలా స్ట్రాంగ్ గ్రోత్, ఇండియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ మార్కెట్స్గా ఉన్నాయి. బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్ ఒక స్ట్రెంత్ వల్ల, ఈ పాలసీ మేకింగ్ వల్ల కూడా మనం స్ట్రెంత్ తీసుకొని ఉన్నాం. ఈరోజు చైనా ఈ స్టేజ్కి రావడానికి కారణం ఏంటంటే ఫాస్ట్ గ్రోత్ అండి. చాలా ఫాస్టెస్ట్గా గ్రోత్, చాలా క్విక్ గ్రోత్ వచ్చింది. అదేవిధంగా పాలు కూడా స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా చైనాకు వెళ్ళినంత ఫాస్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏ దేశానికి వెళ్ళలేదు. అవి కూడా మళ్ళీ వెనక్కి వెళ్తున్నాయి. దీంతో అక్కడ ఈ కమాడిటీ ప్రైస్ 22 ఇయర్స్లోకి వచ్చి దాదాపు 99లో ఏ రేట్ ఉందో 1999లో ఆ ప్రైజెస్కి ఈరోజు కమాడిటీ ప్రైజెస్ పడిపోయినాయండి. దాదాపు 22 ఇంపార్టెంట్ కమాడిటీస్. చైనాకి ఉన్న ప్రధాన బలం ఎగుమతులే. అవి ఏ స్థాయిలో అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ముడి సరుకుతో చేసిన వస్తువులైనా, చైనా సహజ వనరులతో వచ్చిన ఉత్పత్తులైనా సరే దాదాపు 65% ఎగుమతులేవి. ప్రపంచంలో అందరికంటే తక్కువ ధరకు అందించే సంకల్పంతో భారీగా ముడి సరుకును తీసుకొని వస్తువుల ఉత్పత్తి పెంచడం మొదలుపెట్టింది. దీంతో లక్షలాది ఉద్యోగాల కల్పన మొదలైంది. ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, ఇనుము, టెక్స్టైల్ వంటి చైనా ఉత్పత్తులు ప్రపంచాన్ని ముంచెత్తాయి. మార్కెట్ పెరుగుతున్న కొద్దీ తయారీని పెంచుకుంటూ పోయింది. వాటి ఎగుమతుల కోసం ఏకంగా 11,179 కిలోమీటర్ల మేర ఐరోపా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే మార్గాన్ని నిర్మించి ఉపయోగంలోకి తెచ్చింది. ఇదే క్రమంలో దేశంలోని మౌలిక సదుపాయాల కల్పనను ఆ దేశం బాగా విస్తరిస్తూ వెళ్ళింది. లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టింది. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణంలోకి భారీగా పెట్టుబడులు మళ్లాయి. మార్కెట్ బాగుండి 30 ఏళ్లుగా ఇవన్నీ పుంజుకున్నాయి. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల ప్రభావం ఒక్కో రంగంపై పడుతూ రావడం చైనాకు ఇబ్బందికరంగా మారిపోయింది. మొదట అమెరికా మార్కెట్ల కృంగుబాటు, ఆ వెంటనే ఐరోపా డీలా పడిపోవడం, 2012లో వచ్చిన స్వల్ప మాంద్యం, ఇవన్నీ ఒక్కొక్కటిగా చైనాపై తీవ్ర ప్రభావం చూపాయి. డిమాండ్కి మించి చేసిన ఉత్పత్తులతో ఆ దేశంలో ధరలు పతనమైపోయాయి. ఎక్కడికక్కడ మార్కెట్లో వస్తువులు మిగిలిపోయి చైనా వస్తువులకు గిరాకీ క్షీణించింది. చైనాలో కొన్ని వస్తువుల ధరలు 2007 నాటి స్థాయికి వచ్చేసాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా భారీగా పెట్టుబడులతో చైనా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఖర్చు చేసిన చైనా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ తీవ్ర నష్టాల్లో ఉన్నాయి. 2007లో జీడీపీలో 160% ఉన్న ఆ దేశ అప్పులు నేడు 260%కి చేరాయి. మరోవైపు డిమాండ్కు మించి సరఫరా పెరిగిపోవడంతో ఎగుమతులు తగ్గిపోయాయి. 2007లో 35% ఉన్న చైనా ఎగుమతులు
2014 నాటికి 22.5% చేరుకోవడం వల్ల అక్కడ పరిస్థితి మారిపోయింది. రెండంకెల వృద్ధిని సాధించిన చైనా 7% కోసం తంటాలు పడుతుండడం, స్టాక్ మార్కెట్, స్థిరాస్తి రంగాలు కుప్పకూలుతుండడం, అక్కడి పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయనే సంకేతాలు పంపాయి. ఆర్థిక వ్యవస్థను కాపాడడం కోసం చైనా తనదైన శైలిలో స్పందించింది. ఎగుమతులు పెంచడం కోసం యువాన్ విలువ తగ్గించడం, వడ్డీ రేట్ల తగ్గింపుతో ప్రపంచవ్యాప్తంగా భయాలు ఇంకా పెరిగాయి. ఎప్పుడైతే ఎకానమీ ఇన్ దిస్ గ్లోబలైజ్డ్ ఈరా ప్రపంచంతో అనుసంధానం అయిపోయిందో, ప్రపంచంలో జరిగేటువంటి మార్పుల ప్రభావం చైనా మీద కూడా తప్పించుకోలేకపోయింది చైనా. ముఖ్యంగా మీరు కాస్త వెనక్కి వెళ్ళినట్టయితే అమెరికన్ గ్లోబల్ మెల్డౌన్ మనం చూసాం అక్కడ. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది. అయితే చైనా తట్టుకోగలిగింది, అలాగే ఇండియా కూడా తట్టుకోగలిగింది. ఎందుకంటే చైనా ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, స్మాల్ గూడ్స్, చీప్ గూడ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఏదో రకంగా మునుగడైంది, చలామణి అయింది. అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తర్వాత యూరోపియన్ యూనియన్ క్రైసిస్ మనం చూసాం. దీని ప్రభావం ముఖ్యంగా జపాన్ మీద, సౌత్ కొరియా మీద, ఆసియాన్ దేశాల మీద కూడా ప్రభావం చూపించింది. అయితే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అన్నీ కూడా ఈ ఆసియాన్ దేశాలకి, జపాన్కి, ముఖ్యంగా సౌత్ కొరియాకి ఎక్కడైతే చైనీస్ గూడ్స్కి డిమాండ్ ఉందో, ఈ దేశాలలో డిమాండ్ లేకపోవడం వల్ల ఎకానమీ స్లో అయిపోయింది. ఇక్కడ కొందరిని వేధించే ప్రశ్న ఒక్కటే, అసలు చైనాకు ఇబ్బంది వస్తే మిగతా దేశాలకు ఏంటి సమస్య? అవెందుకు కలవరపడుతున్నాయి అంటే, చైనాకు జ్వరం వస్తే ఆసియా దేశాలు మందులేసుకోవలసిన పరిస్థితి ఇప్పుడు. ఆసియా మొత్తానికి పెద్దన్నగా రాబోయే రోజుల్లో ప్రపంచ శక్తిగా అవతరించనున్న అంచనాలున్న చైనాలో ఒడిదొడుకులు సహజంగానే వారి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో కలవరాన్ని కలిగిస్తోంది. చైనాలో ఎదురుకాబోతున్న క్లిష్ట పరిస్థితిని అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ముందుగానే పసిగట్టగలిగారు. కాకుంటే ఈ ఏడాది చైనా వృద్ధి రేటు 6.3%కే పరిమితమవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా వేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. కానీ ఎలాగైనా 6.8% వృద్ధి రేటు సాధిస్తామని ఆ దేశం చెబుతున్నప్పటికీ ఇది అందరినీ సంతృప్తిపరిచే సంఖ్య కాదు. ఈ నేపథ్యంలోనే వృద్ధి 7%కి తగ్గుతోందన్న వార్తలతో చైనాలో ఏదో జరిగిపోతోందన్న ఆలోచన మొదలైంది. ఎందుకంటే ప్రపంచ జీడిపిలో 17%, వాణిజ్యంలో 10% వాటా ఉన్న చైనాలో ఏమాత్రం కుదుపులు వచ్చినా అది సహజంగానే మిగిలిన దేశాలపై ప్రభావం చూపుతోంది. రష్యా, వెనిజులా, సౌదీ అరేబియా దేశాల నుంచి చైనా పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేస్తోంది. మాంద్యం ప్రభావంతో అక్కడి నుంచి కొనుగోళ్లు తగ్గిపోతాయి. ఇనుము, బొగ్గు వంటి లోహాలను ఇండోనేషియా, ఆస్ట్రేలియా నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. అక్కడి పరిస్థితి సరిగ్గా లేకపోవడం ఆ దేశాలకు నష్టమే. ఇక చైనాతో బలమైన వాణిజ్య సంబంధాలున్న భారత్పై కూడా దీని ప్రభావం ఉండబోతోంది. Basically the steel sector, because the steel they can dump it, but I think government of India is planning some measures so to arrest that dumping of the steel from China. So but overall economic basis is an opportunity for us. On one side the crude oil prices are coming down, so India is a net importer of crude oil, so India has advantage. So India has a huge growth prospect despite the world economy is not doing well or China economy is not doing well, so we can grow about 7 to 8%. That is a huge opportunity for us. 2030 నాటికి చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని, తర్వాత స్థానం భారత్దే అని ప్రపంచ బ్యాంక్ గతంలోనే అంచనా వేసింది. చైనా తర్వాత 6 నుంచి 7% సరాసరి వృద్ధి రేటుతో వెళుతున్న దేశం భారత్. తగ్గట్టే స్వేచ్ఛా వాణిజ్య విస్తరణ, పెట్టుబడులకు మార్గం సుగమం, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు మోదీ ప్రభుత్వము కృషి చేస్తోంది. ఇప్పటికే జపాన్ దేశాలు భారత్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. యూరోప్ సంస్థలు అదే దారిలో ఉన్నాయి. చైనా సంక్షోభం మరికొన్నేళ్లు ఉంటుందన్న అంచనందున రాబోయే కాలమంతా భారత్కు అత్యంత అనుకూలమైన పరిస్థితి. ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడంలో మాత్రం భారత్ మరింత నిర్మాణాత్మక చొరవ చూపించాల్సి ఉంటుందనేది పరిశ్రమ వర్గాల మాట. హరిత విప్లవం దేశ వ్యవసాయ ముఖ చిత్రమే మార్చిన దశ. అరకొర దిగుబడులతో దేశ ఆహార భద్రతకు పెనుముప్పు వాటిల్లిన వేళ హరిత విప్లవం రైతులను లాభాల బాటలో పయనించేలా చేసింది. అధునాతన పద్ధతులు సహా రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల రికార్డు దిగుబడులు రైతుల సొంతమయ్యాయి. ఇప్పుడు అదే సమస్యగా మారింది. సర్వత్ర వర్జయేత్ అన్నట్లు ప్రస్తుతం వ్యవసాయంలో రసాయనాల వాడకం శృతిమించడం వల్ల సారవంతమైన భూములు నిస్సారమవుతున్నాయి. రసాయన పంటలు తిని ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. పెట్టుబడులు పెరిగి కనీస ఆదాయాన్ని దుస్థితి. ఈ నేపథ్యంలోనే సేంద్రియ సేద్యంపై దృష్టి సారిస్తోంది కేంద్ర ప్రభుత్వం.
రసాయనిక ఎరువుల వాడకం లేని సంప్రదాయ సాగు ప్రోత్సాహకానికి రైతులను సమాయత్తం చేస్తోంది. దేశంలో మొదటి సేంద్రియ రాష్ట్రంగా అవతరించిన సిక్కిం వేదికగా జరిగిన వ్యవసాయ మంత్రుల జాతీయ సదస్సు సైతం ప్రకృతి సేద్యానికే పట్టకట్టింది. సేంద్రియ సేద్యం వల్ల ఉన్న ఉపయోగాలేంటి? ఈ తరహా సేద్యం వల్ల అధిక దిగుబడులు సాధ్యమేనా? దేశ ఆహార భద్రతకు ముప్పు రాకుండా సేంద్రియ సేద్యం చేయగలమా? రసాయన పంటలతో అనారోగ్యాల బారిన పడుతున్న ప్రజలు, రసాయనాలు లేని వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్న దేశ రైతాంగం, సేంద్రియ సేద్యానికి ఊతమివ్వడానికి సిద్ధమైన కేంద్రం, అధిక దిగుబడుల కోసం ఏళ్ల తరబడి పంట పొలాల్ని రసాయన కార్ఖానాలుగా మార్చేశాం. బియ్యం, గోధుమలు, కాయగూరలు, ఉల్లిపాయలు ఇలా ప్రతి పంటలో విష పదార్థాల ఆనవాళ్లే. వాటిని తిని సంపదనంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పళ్ళు, కూరగాయలపై ఉన్న విష పదార్థాలపై న్యాయస్థానాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. ఈ పరిస్థితులకు పరిష్కారంగా ఆశాకిరణంగా కనిపిస్తున్నదే సేంద్రియ వ్యవసాయం. దేశవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా గట్టిగానే దృష్టి సారించింది. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ లో జరిగిన వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సులో పాల్గొన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ, సేంద్రియ సాగుతో రైతులకు, దేశానికి ఒనగూరే ప్రయోజనాలపై చర్చించారు. సేంద్రియ సేద్యం చేస్తూనే రైతులు అధిక ఆదాయం కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఆ సదస్సులో అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సాధారణ పంట సాగు, ఆర్థిక విలువను చేకూర్చే కలప కోసం రైతులు చెట్ల పెంపు, పశు పోషణ చేపట్టాలని ప్రధాని సూచించారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద సౌర పలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్తు విక్రయించుకుని అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. हमारे देश के कृषि जगत के विकास के लिए जैविक खेती का एक आकर्षण तो बना है। किसान भी प्रयोग करने के लिए तैयार है, लेकिन छूट-छूट प्रयोगों से परिवर्तन का एहसास नहीं होगा। मैं राज्यों से जो प्रतिनिधि आए हैं, उनसे मैं आग्रह करता हूं कि जब दुनिया में जैविक उत्पादन की बड़ी मांग है, कृषि उत्पादन की, और एक प्रकार से जीरो कॉस्ट कृषि की तरफ जाने का जो अभियान कुछ लोग चलाते हैं, उसके अनुकूल भी है। हम व्यूहात्मक दृष्टि से राज्य का कोई एक डिस्ट्रिक्ट पकड़े, पहले तय करेंगे एक डिस्ट्रिक्ट को पूरी तरह जैविक करेंगे। अगर डिस्ट्रिक्ट करने की ताकत नहीं तो ब्लॉक पकड़े, तालुका बोलते होंगे, ब्लॉक बोलते होंगे, और एक बार उस पूरे इलाके को करके दिखाएं और उसके स्पेशल अरेंजमेंट कर करके किसानों को गाइड करना, उनको जो आवश्यकता है वो प्रोवाइड करना। వాస్తవానికి భూసారం దెబ్బతినకుండా సహజ సిద్ధమైన పదార్థాలే ఎరువులు, పురుగు మందులుగా వాడుతూ రసాయనాల జోలికి పోకుండా సేద్యం చేయటం అనేది మన నాగరికతలో భాగమే. కాకపోతే జనాభాతో పాటే పెరుగుతున్న ఆహార కొరత అధిగమించేందుకు హరిత విప్లవం 1960ల నుంచి ఆధునిక పద్ధతుల బాట పట్టారు. ఒక రకంగా చూస్తే రసాయన ఎరువులు, పురుగు మందుల వల్లే వ్యవసాయం స్వయం సమృద్ధి సాధించింది. కానీ క్రమేపీ పెరిగిన పంట వ్యయం రైతుకు భారంగా పరిణమించింది. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన అభివృద్ధిని ఉపయోగించుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ వ్యవసాయంలో వస్తున్న సమస్యలకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పరిష్కారాల కోసం సిక్కింలో వ్యవసాయ మంత్రులు, కార్యదర్శి జాతీయ సదస్సు జరిగింది. సదస్సుకు వేదికగా ఎంచుకున్న సిక్కిం సేంద్రియ సాగులో కొత్త పుంతలు తొక్కి దేశంలోనే తొలి సేంద్రియ రాష్ట్రంగా అవతరించింది. లాభసాటి సేద్యం వైపు మళ్లే క్రమంలో 12ఏళ్లలోనే సిక్కిం 8,000 కోట్ల టన్నుల సేంద్రియ ఉత్పత్తుల స్థాయికి ఎదిగింది. ఈ ఉద్యమ స్ఫూర్తిని తక్కిన రాష్ట్రాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సహజ పోషకాలతోనే దిగుబడి సాధించేలా వ్యవస్థాగత తోడ్పాటు అందుబాటులో ఉన్నప్పుడే రైతులు సేంద్రియ సాగుకు ముందుకొస్తారు. అందుకోసమే సేంద్రియ సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం పరంపరాగత కృషి వికాస్ యోజన పీకేవీవై పథకం ప్రవేశపెట్టింది. పీకేవీవై పథకం ప్రకారం రైతులకు పెట్టుబడులు లేని సాగు విధానం అందించడమే కాక సేంద్రియ దిగుబడులకు ధృవీకరణ కల్పించి రైతులకు మంచి ధర వచ్చేట్లు చర్య తీసుకుంటారు. వాస్తవానికి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తే ప్రారంభంలో కాస్త దిగుబడులు తగ్గే మాటని కాదనలేం. అందుకే మొదట ఈ విధానానికి రైతులు అంతగా మొగ్గు చూపలేదు. అయితే పీకేవీవై పథకం ప్రకారం 3 ఏళ్ల పాటు విత్తనాలు, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు ఉచితంగా అందిస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు రైతులు సేంద్రియ సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు.
అంతేగాక భారత వ్యవసాయ రంగ ముఖ చిత్రం మార్చే చొరవలో భాగంగా రైతులకు ఉపకరించే యాప్స్, ఆన్లైన్ మండీల అభివృద్ధి ప్రతిపాదనలు సహా ప్రైవేటు పెట్టుబడుల పెంపుదల, ప్రధానమంత్రి కిసాన్ ధన్ యోజన, రైతాంగానికి అదనపు ఆదాయం కోసం చెట్ల పెంపకం, పశు పోషణ తదితరాలపై గ్యాంగ్టక్ మేధోమథనం సాగింది. ఇంతలా ఇప్పుడు కేంద్రం సేంద్రియ బాట పట్టడానికి కారణం ఏంటి అంటే, దేశీయోత్పత్తిలో సేద్య రంగ వాటా 43 నుంచి 12%, వ్యవసాయంపై ఆధారపడి మనుగడ సాగించే జనసంఖ్య 80 నుంచి 51% పడిపోయింది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే దేశ ఆహార భద్రతకే పెనుముప్పు తప్పదన్న ఆలోచనతో సేద్యం లాభదాయక పెంపొందించే సిఫార్సుల్ని చేసింది స్వామినాథన్ కమిటీ. సమగ్ర పంటల బీమా ఉండి తీరాలన్న స్వామినాథన్ కమిటీ సిఫార్సుల స్ఫూర్తి అందిపుచ్చుకున్న మోదీ ప్రభుత్వం జాతికి సంక్రాంతి నూతన పథకం ప్రకటించింది. పెట్టుబడి, సేద్యపు నీరు, విపణి అనుసంధానత వంటి కీలక అంశాల్ని పరిగణలోకి తీసుకుని 2వ హరిత విప్లవం ఆవిష్కరిస్తామని తెలిపింది. సేంద్రియ సేద్యం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ సేద్యం వాతావరణ కాలుష్యం తగ్గించి పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా కాపాడుతుంది. ఆరోగ్యానికి హాని కలిగించే అవశేషాలు ఉండవు. నేలల భౌతిక గుణాలు అభివృద్ధి చెందుతాయి. నేల మెత్తదనం, ఉల్లబారేతనం పెరుగుతుంది. వర్షపు నీరు అధికంగా నేలలోకి ఇంకుతుంది. నేలలు చౌడుబారే సమస్య దాదాపుగా తగ్గుతుంది. నేలలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది సూక్ష్మ పోషకాలు అందుబాటులోకి వచ్చి పంట దిగుబడి సైతం పెరుగుతుంది. సేంద్రియ సాగులో పంటల మార్పిడి, అంతర పంటలు, మిశ్రమ పంటల సాగు ప్రధానాంశాలు. ఇన్ని ఉపయోగాలు ఉన్న సేంద్రియ సేద్యంపై రైతులు ఆసక్తి కనబరచకపోవడానికి కారణం సేంద్రియ ఉత్పత్తులపై మార్కెట్ సమాచారం తక్కువగా ఉండటమే. మౌలిక సదుపాయాలు, మార్కెట్ మార్గాలు అభివృద్ధి చెందితే సేంద్రియ సేద్యం వైపు రైతులు వడివడిగా అడుగు వేస్తారు. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా దేశాలు సేంద్రియ వ్యవసాయంలో ముందు వరుసలో ఉంటున్నాయి. భూటాన్ చిన్నదైనా సంపూర్ణంగా ఇవైపే మళ్లింది. దేశంలోని 95% పంట భూములు, 98% పండ్ల తోటలు పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే నిర్వహిస్తున్నారు. పూర్తిగా అటు మళ్లితే ఆహార భద్రత దెబ్బతింటుందని భయపడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సాగుని ప్రోత్సహించకున్నా ప్రజలు మాత్రం అటువైపు ఆసక్తిగా ఉన్నారు. శ్రీలంకలో ప్రకృతి సేద్యం ఉత్పత్తుల విపణి బాగా విస్తరిస్తోంది. కొలంబోలో అత్యధిక దుకాణాల్లో ఆ ఉత్పత్తులు విక్రయానికి పెడుతున్నారు. థాయిలాండ్లోనూ వాటి వల్ల అవగాహన ఎక్కువగానే ఉంది. సేంద్రియ ఉత్పత్తుల పట్ల ధనిక, పేద వర్గాల మధ్య ఆసక్తుల్లో తేడాలు గుర్తించిన జపాన్ ఆ అంతరాలు పూడ్చేందుకు చర్యలు చేపట్టింది. సాధారణ వ్యవసాయం కంటే సేంద్రియ సాగులో పంట దిగుబడి 9.2% తగ్గుతున్నా ఎరువులు, పురుగుమందుల వాడకం గణనీయంగా తగ్గడం సహా ఈ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటం వల్ల రైతన్నలకు నష్టాలు మాత్రం రావటం లేదు. పైగా ఈ ఉత్పత్తుల ధరలు సాధారణమైన వాటికే 20 నుంచి 40% అధికంగా ఉంటున్నాయి. ఆదాయంలో 22% వరకు పెరుగుదల కనబడుతోంది. ఆర్గానిక్ వ్యవసాయానికి అయ్యే సాగు వ్యయం 11.7% తక్కువగా కూడా ఉండటం కీలకమైన అంశం. అలాంటి ధృవీకృత ఆర్గానిక్ సాగు విస్తీర్ణంలో ప్రపంచంలో మన దేశం 10వ స్థానంలో కొనసాగుతోంది. అన్నీ కలిపినా మన దేశంలో సేంద్రియ విధానం కింద ఉన్న భూమి సాగు విస్తీర్ణంలో 0.3%. వ్యవసాయాభివృద్ధిలో భారత్ తో పోలిస్తే ఇతర దేశాలు చాలా ముందున్నాయి. పొరుగున ఉన్న చైనా సేద్య పద్ధతుల్ని మొత్తం నవీకరించి భూ జల వనరుల్ని పరిరక్షిస్తూ రైతుల రాబడి ఇనుమడింపజేయడం ద్వారా సుస్థిరాభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 3/2 గ్రామీణ శ్రామికులకు వ్యవసాయ అనుబంధ రంగాల్లో బతుకు తెరువు చూపుతూ పేదరికాన్ని సమర్థంగా నియంత్రిస్తోంది. పల్లెల్లో సౌకర్యాలు పెంచి గ్రామీణ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న జపాన్ పర్యావరణ హితకరమైన సాగు పద్ధతులు అవలంబిస్తున్న రైతాంగాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రకృతి ఉత్పాతాలు సాగుదాల ఆత్మస్థోమతను దెబ్బతీసే వీలు లేకుండా ప్రత్యేక సాయంతో ఆస్ట్రేలియా ఆదుకుంటోంది. రైతుల గౌరవప్రద జీవనానికి ఎటువంటి ఢోకా లేకుండా ఐరోపా యూనియన్ పలు సదుపాయాలు, వెసులుబాట్లు కల్పిస్తోంది. కేవలం 5వ వంతు భూమే వ్యవసాయ యోగ్యమైన ఇజ్రాయెల్ సేద్యాన్ని పరిశ్రమ స్థాయికి చేర్చి ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకుని రైతులకు ఉపయోగపడేలా యాప్లు తయారు చేసి మండీలను ఆన్లైన్ కు అనుసంధానించడం వల్ల రైతులు లాభపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో సేంద్రియ సాగులోనే అధిక దిగుబడి సాధించేలా పరిశోధనలు సాగాల్సిన అవసరమూ ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.